రాజు అయితే కావ్య మీద చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు. కళావతి ఇంటికి తీరని అన్యాయం చేసింది. ఇంటి పరువు తీసి ఈదులో పెట్టింది. అసలు తన్ని మీరెలా నమ్ముతున్నారు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. మా ఇద్దరికి తగాదాలు వస్తే మా ఇద్దరి మధ్యనే ఉండాలి. కానీ ఇప్పుడు అది ఈదులో పెట్టింది. అందరి ముందు మన పరువుని తీసేసింది. మన పరువుని తీసి నా మీద పగ సాధించుకోవడానికే ఇంటి పరువుని తీసి ఈదులో పెట్టింది. అందుకే నాకు ఎవరు రాకుండా మన ఆపోజిట్ పార్టీలో కలిసిపోయింది అని చెప్పి రాజు అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఇంద్రాదేవి అయితే అలా చూస్తూ ఉంటుంది. అపర్ణ వాళ్ళైతే రాజుకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ రాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి అపర్ణ వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక కావ్య అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది. నేను ఏ తప్పు చేసినా, ఏ పని చేసినా నేను తప్పు చేయనని నమ్మే మా మామయ్య గారు కూడా ఆఖరికి నేను తప్పు చేశాను అంటున్నారు. నేను ఏది చెప్పినా నమ్మడం లేదు. నా వల్లే తప్పు జరిగింది, ఇదంతా నా వల్లే జరిగిందని మా మామయ్య కూడా నమ్ముతున్నారు అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటుంది. అది విన్న కనకం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు. నాకు మా ఆయనకి మనస్పర్ధలు వచ్చాయని, ఆ పగతోనే నేను ఇదంతా చేశానని, ఆపోజిట్ పార్టీతో కలిసి ఇదంతా నాటకాలు ఆడుతున్నానని వాళ్ళు నన్ను అంటున్నారు. నాకెందుకమ్మా అవన్నీ, నేను అసలు అలాగే చేయాల్సినంత అవసరం నాకేంటి అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య కావాలనే చేసింది, నా మీద పగ తీర్చుకోవడానికే చేసింది. ఇప్పటి నుంచి తనకి ఇంటికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. అసలు తను చేసిన దీనికి తనని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఆరు బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జరిగిన దానికి. ఇక రాజు అయితే కావ్య జ్ఞాపకాలన్నీ తీసుకొచ్చి ఇంటి బయట అయితే పడేస్తూ మంట పెట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజు విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ వీళ్ళందరూ ఎంత ఆపినా సరే రాజు అయితే కావ్య జ్ఞాపకాలన్నీ బయట తీసుకొచ్చి వాటిని మంట పెట్టేస్తూ ఉంటాడు. అది చూసి అపర్ణ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా కోపంతో రగిలిపోయిన రాజుని చూసి ఆగిపోతూ ఉంటుంది అపర్ణ కూడా.